స్పీచ్ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఇప్పుడు చాలా పెరిగింది, అంటే నేమ్స్ బాగా క్లారిటీ వచ్చింది. నేమ్స్ అయితే అంతకుముందు డాడీ అసలు దద అనేవాడు, కానీ ఇప్పుడు డాడీ అంటున్నాడు, మమ్మీ అంటున్నాడు, హ్యాపీ అంటాడు. ఎమోషన్స్, హీ నోస్ ఎమోషన్స్. అంటే చూపిస్తే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను అంటే ఇట్లా చూస్తే నా దగ్గరికి వస్తాడు అనమాట, హగ్గిస్తా ఉంటాడు. సో అది ఇంకా ఏమైనా షౌట్ చేసినా కూడా ఆయనకి తెలుస్తుంది షౌట్ చేస్తున్నానంటే వెంటనే వచ్చేసి హగ్ చేసుకుంటాడు. ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా 5 minutes, బట్ నౌ హోల్ క్లాస్ హీ వాజ్ సిట్టింగ్ అండ్ హీ వాజ్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. టాలరెన్స్ బాగానే పెరిగింది అండ్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ కూడా చాలా పెరిగింది. ఫస్ట్ ఇక్కడికే వచ్చాను నేను. మా బాబు ఆయనకి ఫస్ట్ ఏదైనా నచ్చితేనే ఫర్దర్ గా వెళ్తాడు, మూవ్ ఆన్ అవుతాడు, లేకపోతే అసలు ఎంత చేసినా కూడా అవ్వడు. సో ఫస్ట్ డే రాగానే ఆయన సెన్సరీ రూమ్ కి వెళ్ళాడు, హీ లైక్డ్ ఇట్. అండ్ ఇంకా కిందకి వస్తున్నాడు, అగైన్ మళ్ళీ పైకి వస్తున్నాడు, పైకి వెళ్ళాడు. హీ వాజ్ సో హ్యాపీ అనమాట. సో వీ థాట్ ఓకే లెట్స్ జాయిన్ హియర్ ఓన్లీ అని చెప్పి ఇంకా ఇక్కడే జాయిన్ చేసాము. సో స్టార్టింగ్ అప్పుడు హీ వాజ్ నాన్ వోకల్, అంటే ఏం చెప్పట్లేదు, ఏదో అప్పుడప్పుడు అనేవాడు. మమ్మీ అని కూడా ఏం అనేవాడు, ఏం అనేవాడు కాదు, బేసికల్గా ఏవో సౌండ్స్ అట్లా చేసేవాడు కానీ నో వర్బల్ స్పీచ్ లేదు. అండ్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంటే క్లోత్స్ వేసుకునేవాడు కాదు, వెట్ అయినా వెంటనే ఇట్లా తుడిచేసుకోవడము, తీసేయడం, క్లోత్స్ అసలు తీసేయడం. నైట్ టైం కూడా క్లోత్స్ ఉండేవి కాదు, అంటే ఓన్లీ నాపీతోనే పండుకునేవాడు. అండ్ ఇంకా ఫ్రూట్స్ అంటే ఇంకా ఆయన ఒకప్పుడు తినేవాడు కానీ మానేశాడు, బట్ స్టిల్ ఇంకా అది నడుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే జ్యూసెస్ తాగుతున్నాడు. జ్యూసెస్ అయితే ఏ జ్యూస్ ఇచ్చినా తాగుతున్నాడు. అసలు జంపింగ్ లేనే లేదు అసలు. సో అసలు జంపింగ్ కాదు. అయ్యా నేను వీడియో కూడా రికార్డ్ చేసుకున్నా. నేను బయటికి సాఫ్ట్ ప్లేకి వెళ్ళినప్పుడు జస్ట్ ఇట్లా ఊరికే 1 leg ఇట్లా 2 legs ఆల్టర్నేట్ గా ఊరికే అట్లా ఇట్లా చేసేవాడు కానీ జంపింగ్ లేదు అసలు. ఒక 2 months నుండి జంప్ చేస్తున్నాడు. ఐ కెన్ సే పర్ఫెక్ట్ గా, అంటే జంపింగ్ ఇంకా కాన్ఫిడెంట్ గా జంప్ చేస్తున్నాడు, ఇంకా జంపింగ్ వచ్చేసింది బాగా. అండ్ హైట్స్ కూడా చాలా ఫియర్ ఉండింది. స్వింగ్ అంటే స్టాండింగ్ స్వింగ్ అస్సలు లేదు. నౌ స్వింగింగ్ మంచిగా చేస్తున్నాడు. ఇంకా అప్ సైడ్ అది కూడా అస్సలు లేదు. చాలా చాలా భయం, ఏడ్చేసా. సెన్సరీ అయితే ఫస్ట్ ఒక మేబీ లైక్ 2 months 3 months క్రైయింగ్ ఏ ఉండింది. అంటే అది అలవాటు అయితానికి చాలా టైం పట్టింది. స్టాఫ్ కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉన్నారు, అంటే చాలా పేషెన్స్ గా. నేను చెప్తా ఉన్నాను వాళ్ళకి, అంటే ఆయన ఫోర్స్ చేయొద్దు, స్లోగానే అలవాటు చేయండి అని చెప్పాను. దే ఆర్ ఆల్సో అంటే చాలా బాగా చూసుకున్నారు. నేను ఇక్కడికి రాకముందు నర్సరీకి వెళ్ళాడు. అసలు ఓన్లీ వాళ్ళు చెప్పేవాళ్ళు ఓన్లీ స్టార్టింగ్ ఒక 2 minutes ఆయన టాలరెన్స్, సిట్టింగ్ టాలరెన్స్ 2 minutes. ఇంకా అది అయిపోయి వచ్చే వరకు 5 minutes. ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా 5 minutes, 5-10 minutes. బట్ నౌ హోల్ క్లాస్ హీ వాజ్ సిట్టింగ్ అండ్ హీ వాజ్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. టాలరెన్స్ బాగానే పెరిగింది అండ్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ కూడా చాలా పెరిగింది. నేను విజన్ కూడా ఎందుకు స్టాప్ చేశానంటే ఫోకస్ వాజ్ ఇంప్రూవ్డ్, అంటే చాలా ఇంప్రూవ్ అయింది. సో అండ్ దెన్ ఇంకా రిమైనింగ్ ఇట్ విల్ కవర్ ఇన్ సిబిటి అండ్ సెన్సరీ అని చెప్పేసి నేను విజన్ నేను స్టాప్ చేశాను. స్పీచ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అసలు అంతకు ముందు చెప్తే ఏం చెప్పేవాడు, ఇట్లా ఫేస్ చూసేవాడు అనమాట, ఆయనకి రాక ఒకళ్ళు. నౌ హీస్ ట్రైంగ్ టు సే, అంటే మనం ఇప్పుడైతే ఏం చెప్తే అది హీస్ రిపీటింగ్, బాగా ఇమిటేట్ చేస్తున్నాడు. ఏదైనా సరే రిపీట్ చేస్తున్నాడు, చాలా వరకు రిపీట్ చేస్తున్నాడు. ఇంకా నేమ్ కాలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. బట్ అప్పుడప్పుడు చూడాడు కానీ ఆల్మోస్ట్ హీస్ ఇంకా చూస్తున్నాడు. ఇంకా మొన్నటి వరకు అసలు ఏమన్నా వెహికల్స్ వస్తే ఊరికే అట్లా నుంచోనేవాడు, ఆయన పని ఏదో చూసుకున్నాడు. ఇప్పుడు వెహికల్ వస్తుంటే హారన్ వేస్తుంటే పరిగెత్తు
చెప్తున్నాడు. Danger awareness. అది వచ్చింది. స్పీచ్ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. అంటే ఇప్పుడు చాలా పెరిగింది, అంటే నేమ్స్ బాగా క్లారిటీ వచ్చింది. నేమ్స్ అయితే అంతకు ముందు డాడీ అసలు దద అనేవాడు, కానీ ఇప్పుడు డాడీ అంటున్నాడు, మమ్మీ అంటున్నాడు. చింటూ అంటే ఇంకా టీ ఇస్ వెరీ డిఫికల్ట్, కానీ చిట్టు అని అంటున్నాడు. సమ్ టైమ్స్ కొన్ని టీ వర్డ్స్ వస్తున్నాయి. రైమ్స్ మధ్యలో రైమ్స్ చెప్తాడు, వర్డ్స్ ఫిల్ చేస్తాడు. మనం స్టాప్ చేసి రైమ్స్ పాడుతుంటే వీల్స్ ఆన్ ద బస్ అయినా కూడా, ఇప్పుడు నిన్న హ్యాపీ బర్త్డే నేర్పించా, సో హీ వాస్ ట్రైంగ్ టు హమ్ ద సాంగ్ హ్యాపీ బర్త్డే. సో అది చెప్తున్నాడు, హ్యాపీ అంటాడు. ఎమోషన్స్, హీ నోస్ ఎమోషన్స్. అంటే చూపిస్తే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను అంటే ఇట్లా చూస్తే నా దగ్గరికి వస్తాడు అనమాట, హగ్గిస్తా ఉంటాడు. సో అది ఇంకా ఏమైనా షౌట్ చేసినా కూడా ఆయనకి తెలుస్తుంది, షౌట్ చేస్తున్నానంటే వెంటనే వచ్చేసి హగ్ చేసుకుంటాడు. అవి అంటే ఎమోషన్స్ రెగ్యులేటర్. సో ఇంకా వన్ మోర్ థింగ్ మెయిన్ అంటే, అంతకు ముందు అసలు పడినా కూడా ఆయనకి ఏం తెలిసేది కాదు, పెయిన్ తెలిసేది కాదు. నౌ హీ నోస్, ఇప్పుడు తెలుస్తుంది పెయిన్, చూసుకుంటున్నాడు, ఇక్కడ దెబ్బ తగిలిందని ఇట్లా అంటున్నాడు. అవన్నీ వచ్చినాయి. ఓవరాల్ గా ఐ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. Thank you so much for your valuable feedback. It helps a lot. Thank you.